మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2024 కుంభరాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీరికి కుంభరాశి ఇందాక చెప్పడం మర్చిపోయాము, మకర రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని జరుగుతుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwara and the clinic name is Neocare Homeopathy. ఉన్నది. అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఇకపోతే స్వక్షేత్రం మూలాన కొంచెము చిన్న మినహాయింపు ఉంటుంది, కానీ ఏలినాటి శని ప్రారంభం ఒకటి, జన్మంలో శని ఉండటం ఒకటి, కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అలాగే ద్వితీయంలో రాహు అంటే కొంచెము అనారోగ్యం, అంటే రాశిలోనే శని ఉండటం వలన కొంచెము అనారోగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉంటాయి. కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ద్వితీయంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయంలో రాహుగ్రహ సంచారం కూడా ఏ మాత్రమో కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మాట విషయంలో కానీ శుభ ఫలితాలు ఇవ్వజాలదు రాహుగ్రహం కూడా. ఆ విషయంలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కుటుంబం విషయంలో కానీ, మాటల్లో కానీ, ధనం ఖర్చు పెట్టడంలో కానీ, ఎవరికైనా అప్పు ఇవ్వటం అలాంటి పనులు చేయమాకండి. అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట పడకుండా దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇచ్చేసే ఓపిక ఉంటే ఇచ్చేసేయండి, ఎందుకంటే వాళ్ళు నోరు జారితే మళ్ళీ ఇంకొక మనం తట్టుకోవడం కష్టమవుతుంది. అందుచేత ధన విషయంలో కానీ, వాక్ విషయంలో కానీ, అలాగే కుటుంబ విషయంలో కూడా అందరితోటి రూటుగా మాట్లాడద్దు. ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మనకు ఎలాగా పూర్తి అధికారం ఉంటుంది. అధికారం అంటే ఒక స్వతంత్రం, అధికారం అనేది వేరు, స్వతంత్రం అనేది వేరు. కుటుంబ సభ్యులను మనమే ప్రేమించగలం, మనమే వాళ్ళని లాలించగలం, మనమే తిట్టగలం, మనమే ద్వేషించగలం. అన్ని రకాల ఇది మన మధ్యలో ఉంటాయి. అందులోకి కుటుంబ సభ్యులు ఒకరు కలిసి ఎంతకాలమో జీవిస్తూ ఉంటారు, జీవితాంతాలన్నీ కలిసి. అటువంటి పరిస్థితుల్లో ఒక స్వతంత్రత, తిట్టే స్వతంత్రత ఉంటుంది, పెట్టే స్వతంత్రత అన్నీ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈ నెల రోజులు ఉండటం మంచిది. మీరు మామూలుగా మాట్లాడినా కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదో కరెక్ట్గా మాట్లాడినా మనకి తప్పుగా భావన రావచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో, వాక్ విషయంలో, కుటుంబ సభ్యులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా వారి విషయంలో కూడా, డబ్బుల విషయంలో కానీ, మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుండండి. బయట వారితోటి, కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా. అలాగే అంచేత రాహు మీ శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు ఈ నెల రోజులు. ఇకపోతే గురువు తృతీయ స్థానంలో ఉన్నారు గోచార రీత్యా. అది కూడా అంత శుభప్రదమైనటువంటి విషయం కాదది. కొన్ని సందర్భాలలో గోచార రీత్యా తృతీయ స్థానంలో గురువు కొన్ని సందర్భాల్లో, ఇంకోటి ఏంటంటే ఆ గురువు మీద అక్కర్లేదండి, అది శని యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్నది. అందుచేత కొంచెము యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు నడిపేటప్పుడనే లేదు, నడిచేటప్పుడు కూడా కాస్త వెనక ముందు చూసుకుని రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, సందు మలుపులు తిరిగేటప్పుడు వాళ్ళు స్పీడ్గా వచ్చేయచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ యాక్సిడెంట్స్ అంటే ఈ ప్రమాదాలు మన తప్పు లేకపోయినా, ఏ మాత్రం మన తప్పు లేకపోయినా అవతల వాడు వచ్చి మనని యాక్సిడెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంచెము తగు జాగ్రత్త తీసుకోవటం చాలా మంచిది. అలాగే గురుగ్రహానికి కూడా కొంచెం నవగ్రహాలు రోజు చేసుకున్నట్టయితే మనం వీటి నుంచి మనం బయటపడవచ్చు. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా
శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత జాగ్రత్తగా ఈ చెప్పాలి అంటే ఇందులో ఏ ఒక్క గ్రహం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అందుచేత తప్పకుండా రోజు అశ్రద్ధ చేయకుండా మిగతా గ్రహాల వాళ్ళు ఒకరోజు అటు ఇటు చేసినా లేకపోతే సాయంత్రం చదువుకుందాంలే నవగ్రహ మంత్రాలు అని అనుకున్నా ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు ఒక రకంగా పర్వాలేదు. కానీ ఈ కుంభరాశి వారు మాత్రం ఈ నెల రోజులు ఈ సుదీర్ఘకాలం అంటే ఈ నెల రోజులు ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రహాలు యొక్క పరిస్థితి బాగా లేనందున మధ్యలో మారి గ్రహాలకి 2 రకాల ఫలితాలు ఉంటాయి. మారకముందు రాశి మారకముందు ఒక ఫలితం, రాశి మారిన తర్వాత మరొక ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీరికి ఈ నెల రోజులు మారినటువంటి గ్రహాలు ఈ 4 గ్రహాల యొక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేనందున ఖచ్చితంగా సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక నవగ్రహ జపం చేసుకుందాంలే అని అనుకోక్కర్లేదండి. స్నానం చేసిన వెంటనే పొద్దుటే చేసుకోండి. లేదు మీరు బండి మీద ఆఫీస్కి వెళ్తున్నారు, 2 వీలర్ మీద లేదా 4 వీలర్ మీద వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మనసులో స్మరించుకోండి, స్నానం చేసే ఉంటారు కాబట్టి అదేమీ దోషం కాదు. అక్కడ చేత మీరు ప్రయాణంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాలని ఒక్కసారి లేదు వీరుంటే 9 సార్లు నోట్లో మన్నం చేసుకోండి. ఎవరికి బయటికి వినపడక్కర్లేదు. చక్కగా 9 సార్లు రోజు చేసుకోండి. ఈ నెల రోజు చేసుకోవటం వల్ల ఈ గ్రహాలన్నీ కూడా వాటి యొక్క తీష్ణత ఉగ్రత తగ్గుతుంది. ప్రభావం వాటి యొక్క మంచి ప్రభావం కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ రాశి వారు మాత్రం మిగతా రాశులు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మేషాది రాశుల దగ్గర నుంచి చూసినట్టయితే ఏదో ఒక గ్రహమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎందుకనో కుంభరాశి వారికి ఒక్క గ్రహం కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం లేదు. మీరు దీని గురించి ఏవో లక్షల కోట్లు గుమ్మరించాల్సిన పని లేదు. మీకు ఏమీ లేదు. నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. లేదు వెళ్ళలేకపోయారు ఇంట్లోనే నమస్కారం చేసుకోండి. లేదు కూర్చున్న దగ్గర చదువుకోండి. లేదు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తారో, కారులో వెళ్తారో, 2 వీలర్ మీద వెళ్తారో వెళ్ళేటప్పుడు చదువుకోండి. అంతా సక్రంగా జరుగుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. శుభం భూయాత్. ఇప్పుడు మనము తులారాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. వీరికి తులారాశి వారికి పంచమంలో శని మహాదశ నడుస్తున్నది. శని యొక్క గోచారం నడుస్తూ ఉన్నది. అయితే ఇది స్వక్షేత్రం. పంచమంలో మనకి శని యొక్క సంచారం అంత ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ స్వక్షేత్ర ప్రభావం వల్ల మనకి శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ షష్టమంలో రాహుగ్రహ సంచారం జరగటం అనేది చాలా చక్కటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. దాంట్లో మనకి ఎటువంటి సంశయము లేదు. రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి కేతు మనకి వ్యయంలో ఉన్నప్పటికీ ఆయన మనకి సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వడు. కానీ 6వ స్థానంలో 180 డిగ్రీలకి రాహు నుంచి కేతువు 180 డిగ్రీల్లో ఉన్నాడు. ఆయన వ్యయంలో ఉన్నాడు. అంత శుభ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉన్నారు. ఇక సప్తమంలో గురు సంచారం జరుగుతోందండి. సప్తమంలో గురు సంచారం చాలా చక్కటి ప్రభావాన్ని ఇస్తూ ఉన్నది. అది ఈ నెల ఆఖరి వరకు మాత్రమే ఇక్కడ ఉంటారు గురువు. ఆ తదుపరి అంటే ఈ నెలలో కూడా కొంతమంది తులారాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం చాలా ఉందండి. అంటే కుదుర్చుకుని ఉంటే ఇప్పుడుకిప్పుడు ప్రయత్నాలు మొదలెడతాము, ఇప్పుడుకిప్పుడు అంటే అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇదివరకు మీరు మొదలుపెట్టుండి అవన్నీ కుదుర్చుకుని ఉంటే మంచి ముహూర్తం కుదరటం కానివ్వండి, లేదు ఇంకా ఫైనల్ ఒకటే డిసిషన్స్ ఉన్నాయి, ఎట్టయినా సరే చేసేద్దాము. ఎందుకంటే మళ్ళీ ఈ రాశి వారు తొందర పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అష్టమంలోకి గురువు వచ్చాక గోచార రీత్యా అష్టమంలో గురు సంచారం వివాహానికి అంత గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. అందుచేత అలాగా ఇంతకు ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి అన్ని చేసుకున్నట్టయితే వాళ్ళు వాడికి ముహూర్తం కూడా పెట్టుకుని ఉండొచ్చు, ఫంక్షనాలు కూడా బుక్ చేసుకుని ఉండొచ్చు. అటువంటి వారికి వివాహం తప్పకుండా అయ్యేటువంటి అవకాశం ఉన్నది.
ఈ నెలాఖరు వరకే ఉంటాడు కాబట్టి వాళ్ళు తొందరపడతారు కూడా ఖచ్చితంగా. ఈ విధంగా వివాహ విషయంలోనే కాదు, మిగతా బంధుమిత్రులు, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ జాతకులకి అందజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు కొన్ని ఏదో అతి తక్కువ ఫలితాలు ఇస్తాడు, కానీ అశుభాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఈ తులారాశి వారికి మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, తీసుకుంటున్నాం కూడా. తీసుకుని మనం చేసినట్టయితే ఇక్కడ మనకి రాహుగ్రహ, గురుగ్రహ, 2 గ్రహాలు, శని మధ్యస్థంగా శుభ అశుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ మొత్తం మీద 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అందుచేత వీరు ఈ నెలంతా కూడా వీరికి చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి. అయితే దీన్ని జాతకంతో అనుసంధానం చేసుకోండి, అక్కడ ఫలితాలు ఏముంటాయో చూసుకోవాలి. కాబట్టి అంచేత మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించాలన్నా, వివాహాది ప్రయత్నాలు చేయాలన్నా, చక్కటి ఫలితాల కోసం మీరు ఏమాత్రం ఎదురు చూడక్కర్లేదు. ఈ నెలంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. ఆ విధంగా ముందుకు వెళ్ళి చేసుకోండి. ఇక్కడ మీరు చిన్నవాటికన్నిటికీ మీరు శాంతి గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. నవ గ్రహ జపం చేసుకోండి, చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అందుతాయి. శుభం భూయాత్.